ఏ సంఘర్షకు నువ్వు సంబంధించిన వాడవు. I don't belong to anyone. నేను దేనికి సంబంధించిన వాడను కాదు. We can't use you. మేము నిన్ను వాడుకోలేము. See, he's rejected. Right, see, rejected. చూశారా, ఆయన తృణీకరించబడ్డాడు. అవును, గమనిస్తున్నారా, తృణీకరించబడుట. So was Elijah rejected, and so was John rejected. అలాగే ఏలియా తృణీకరించబడ్డాడు, అలాగే యోహాను విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. But what did it hurt them? అయితే అది వారికి గాయము కలిగించదా? Did it hurt their message? They said, "Oh, you stiff necks." వారి యొక్క వర్తమానానికి గాయము కలిగించేసినదా? వారు అంటారు, ఓ, వారు మెడవంచని వారు. They poured it on them. వారి మీద అది పోశారు. వారు They didn't pull any punches. They went right ahead. వారు ఎలాంటి రంధ్రాలు చేయలేదు. వారు నేరుగా సాగిపోయారు. God's message will move right on regardless of what anybody says. See? Till the consummation. వారేమి చెప్పుకున్నప్పటికీ కూడా ఆఖరి వరకు కూడా, అంతవరకు కూడా దేవుని వర్తమానం ముందుకు సాగిపోతుంది. And when that which is determined shall be poured out, and we're at the end. నిర్ణయించబడినది పోయబడుతుంది. మనము కడవరిలో ఉన్నాము సుమా. Now, we find ourselves now in 40 years of coming back since the First World War, and the Jews have returned back to their own land. మనము చూస్తున్నాము, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లేక అప్పటి నుండి 40 సంవత్సరాల నుండి యూదులు తమ స్వదేశంలోనికి తిరిగి వచ్చుట మనము చూస్తున్నాము. God never did deal with Israel until she was in her own land. ఆమె తన స్వదేశంలో ఉండే వరకు ఇశ్రాయేలుతో ఆమెతో దేవుడు సంప్రదింపులు చేయడు. Now you remember when the Jews was returning back, them Jews from down in the other nations, and the Look magazine give the article of it. యూదులు తిరిగి వచ్చుట మీకు జ్ఞాపకమున్నదా? ఇతర దేశాల నుండి వచ్చుట దాని గుర్చిన వ్యాసం లుక్ మ్యాగజైన్ వరసి ఉన్నది. I read a clipping from some paper, some religious magazine. ఒక పత్రికకు, మత సంబంధమైన పత్రికకు తగిలించిన ఇండుట నేను అది చదివి ఉన్నాను. That when them planes went out there to pick up these Jews way down in Iran, and I don't know where all they were, they scattered down. అక్కడ ఇరాన్ లో ఉన్న యూదులను తీసుకుని వచ్చుటకై అక్కడికి వెళ్లిన విమానాల గురించి అవన్నీ ఎక్కడో నాకు తెలియదు, కానీ అవి పలు పలు విధాలుగా వెళ్లిపోయినవి. Now them's the true Jews. Them never had an opportunity. వారు నిజమైన యూదులు, ఎటువంటి అవకాశం లేని వారు. వారు brother, there's your 144,000. సహోదరుడా, అక్కడే నీ యొక్క 1,44,000 మంది ఉన్నారు. When we get to Revelations 11, you'll see them. మనం ప్రకటన 11వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మీరు వారిని చూస్తారు. He said there's 12 tribes of Gad, 12 tribes of Asher, 12 tribes of Reuben, 12 tribes. ఆయన చెప్పాడు, అక్కడే గాదు యొక్క 12 గోత్రికులు, ఆషేరు 12 గోత్రికులు, రూబేను 12 గోత్రికులు, 12 గోత్రములు. And where were they all standing? వారందరూ ఎక్కడ నిలబడి ఉన్నారు? On Mount Sinai. సీనాయి కొండ మీద. Jews back in the homeland. యోధులు తిరిగి తమ స్వదేశంలో ఉండుట. There they were. వారు అక్కడ ఉన్నారు. They were the ones that wasn't this Wall Street crooked bunch. ఇక్కడ వాల్ స్ట్రీట్ కు ప్రాకి ఉన్న గుంపు వారు కాదు. No, sir. It was the real Jew. కాదండి, అతడు నిజమైన యోధుడు. And when this old rabbi stood out there and seen this plain land, ఏ వృద్ధుడైన రబ్బీ అక్కడ నిలుచుండి ఈ పల్లపు ప్రాంతమును చూశాడు. them Jews, you read it in the magazine, they were still plowing wooden plows. వారి యోధులు మ్యాగజైన్ లో మీరు చదివారు. వారు ఇంకా కర్ర నాగళ్లతో దున్నుకుంటున్నారు. And when they seen that thing set down out there, they wasn't going around it. వారు ఆ వస్తువు అక్కడ పెట్టి చూచి దాని చుట్టూ వారు వెళ్లరు. That old rabbi stood out there and said, remember our prophet said, when we go back to our homeland, we'll be carried back on the wings of an eagle. ఓ వృద్ధుడైన రబ్బీ అక్కడ నిలబడి ఇలాగ చెప్పాడు, జ్ఞాపకముచ్చుకోండి, మనం మన స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు పక్షరాజు రెక్కల మీద కొనిపోబడతాం అని మన ప్రవక్త చెప్పి ఉన్నాడు. Nations are breaking. Israel's awakening. Signs that the prophets foretold. దేశాలు పగుళ్ళు భరుతున్నవి, ఇశ్రాయేలు మెలికొడుచున్నది, ప్రవక్త ముందుగా చెప్పిన సూచనలు ఇవి. We're fixing to hit that 7th week for them. చివరకు మనం వారికై 70వ వారమును తాకదై ఉన్నాము. I think myself standing out there, my brother Petrus sat down them little testaments and they read them. సహోదరు పెత్రుస్ చిన్న కొత్త నిబంధనలు వారు చదువుకుంటాని కొరకై పంపించినప్పుడు నేను అక్కడ నిలబడి ఉండి ఉన్నాను అనుకుంటున్నాను. They said, well, if this be the Messiah, let us see him do the sign of the prophet.
If he isn't dead, he's alive. వారు అడిగారు, ఇది మెస్సయ్య అయినట్లయితే ఆయనకు సూచక్రియ చేయుట మేము చూడాలి. ఆయన చనిపోయినట్లయితే ఆయన జీవించి ఉండాలి. They said he raised up again, he lives in his church. Let us see him do the sign of the prophet and we'll believe him. వారు చెప్పారు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సంఘములో ఆయన జీవిస్తున్నాడు, ప్రవక్తకి సూచక్రియను ఆయన చేతి మేము చూడాలి, మరి మేము ఆయన నమ్ముతాము. The Jews always believe. యూదులు ఎల్లప్పుడూ కూడా నమ్ముతారు. They know the Messiah was to be prophet. మెస్సయ్య ప్రవక్త అయ్యుండునని వారికి తెలుసును. And when I stood out here, Brother Organ Bright, that day at the place, them Jews standing there said, just come to our place, our people. నేను అక్కడ ఆ స్థలములో సహోదరు ఆర్గన్ బయటతో ఆ దిన నిలబడి ఉన్నప్పుడు ఆ యూదులు అక్కడ నిలబడి మా ప్రజల యొద్దకు మా స్థలానికి రా అని అన్నారు. I said, sure, I'll be glad to come. తప్పకుండా నేను రావటానికి సంతోషపడుతున్నాను. Just made a decision too quick. నేను త్వరగా ఒక తీర్మానం చేసుకున్నాను. I got to Cairo, Egypt. నేను ఈజిప్టులో ఉన్న కైరోకు చేరుకున్నాను. The other night when I seen that plane coming down there at Cairo, it reminded me. ఆ రాత్రి కైరో నుండి వచ్చుచున్న విమానము నేను చూచినది నాకు జ్ఞాపకం వస్తుంది. So when we got back there and I had my ticket to go up to Israel, he's going to meet me. కనుక నేను అక్కడికి చేరుకున్నప్పుడు నేను ఇశ్రాయేలు యుద్ధకు వెళ్ళుటకు నా టికెట్ నా దగ్గర ఉంచుకున్నాను. వారు నన్ను కలుసుకోబోతున్నారు. I said, go gather up a few thousands of the leaders. నేను చెప్పాను, వెళ్ళి కొన్ని వేల మంది నాయకులు సమకూర్చు. Bring him out on the plane somewhere. We find out whether he's still a prophet or not. Amen. Well, let's see what he'll do. ఒక చోటకు విమానం వద్దకు వారిని తీసుకుని వచ్చి ఆయన ఇంకా ప్రవక్తగా ఉన్నాడో లేదో అది తెలుసుకుందాం. ఆమేన్. ఆయన ఏం చేస్తాడో మనం చూద్దాం. Oh, that was just right in their hand. That's what they wanted. ఓ, అది వారి చేతుల మీదేమున్నది, అదే వారికి అవసరమై ఉన్నది. They can see that, they believe it. వారు దాన్ని చూడగలిగితే అది వారు నమ్ముతారు. So what did I do? కాబట్టి నేనేం చేశాను? Got down there Cairo and started to go up there. Done have my ticket. About 20 minutes of calling time. నేను కైరో దిగి అక్కడ వెళ్ళటానికి ఆరంభించాను. పిలిచే సమయానికి 20 నిమిషాలు ఉన్నది. టికెట్ సిద్ధపరచుకుని ఉన్నాను. Some said, not now. The cup of the iniquities of the Gentiles isn't full yet. ఒకటి నాకు చెప్పినది, ఇప్పుడు కాదు, అన్యుల యొక్క అతిక్రమ పాత్ర ఇంకా నిండలేదు. The Amorites hasn't been fulfilled. అమోరీయుల పాత్ర నిండలేదు. Stay out of there. దూరంగా ఉండు. I thought maybe I just imagined that. I went out behind the hangar and prayed. నేనేదో ఊహిస్తున్నానేమో అని అనుకున్నాను. నేను అలా హ్యాంగర్ వెనకాలకు వెళ్లిపోయి ప్రార్థించుకున్నాను. Just stay out of there now. ఇప్పుడు వారికి దూరముగా ఉండు. Then I took my ticket and went somewhere else. ఆ తర్వాత నా టికెట్ తీసుకుని మరొక చోటుకు వెళ్లిపోయాను. I didn't go. For the hour isn't yet. నేను వెళ్ళలేదు, కాలం ఇంకా రాలేదు. Now what time that God's going to allow those Jews to start dealing with them again, I cannot tell you. మరి ఇప్పుడు మరలా ఏ సమయంలో దేవుడు యూదులను సంధించనయున్నాడు నేను మీకు చెప్పలేను. I don't know. Nobody knows that. నాకు తెలియదు, ఎవరికి తెలియదు. But listen, if Israel is already in her homeland, it's already... అయితే విను, ఇశ్రాయేలు ముందుగానే తమ స్వదేశంలో ఉండినట్లయితే అదంతా సంసిద్ధమే. All the rocks is picked up, the irrigation, the waters and everything that God promised. They found wells and things there, big open streams. రాళ్లన్నీ పెరికివేయబడినవి, నీటి పారుదల మొదలైన సంసిద్ధమైనవి, దేవుడు వాగ్దానం చేసిన తదితరమైనవి ఉండిపోయినవి, బావులు మొదలగినవి, పెద్ద సెలయేరులు వారు కనుగొన్నారు. That's the most beautiful place you ever seen. నీవెన్నడూ చూడటువంటి అందమైన స్థలము అది. They got a city built there. అక్కడ ఒక నగరాన్ని కట్టారు. They got irrigation. వాటికి నీటిపారుదల పద్ధతులు ఉన్నవి. They got the best land there is in the world there. లోకమందున్న ఉన్నదానికంటే మంచి పొలములు వారికి ఉన్నవి. And we find out right in the Dead Sea there's more chemicals enough to buy the world over. See? అక్కడే మృత సముద్రములో నిండైన చాలునన్ని రసాయనాలు ఉన్నవి, లోకాన్నే కొంటాని కొరకై. చూశారా? Everything's fell right in their hands. ప్రతిదీ వారి చేతిలో ఉండిపోయినది. How did they do it? అది వారు ఎలా చేశారు? Because Hitler's heart was hardened. Mussolini's heart was hardened. ఎలాగంటే హిట్లర్ యొక్క హృదయం కఠినపరచబడినది, మస్సోలిన్ అతని హృదయం కఠినపరచబడినది. Just like Pharaoh's heart was hardened. ఏ విధముగా ఫరో యొక్క హృదయం కఠినపరచబడిందో అలాగా And driving them back in that land. తిరిగి ఆ దేశానికి తరుముట కొరకై. And for 40 years they've been coming back into that land. 40 సంవత్సరాల నుండి వారు ఆ దేశానికి తిరిగి వస్తున్నారు. Now there they sat waiting. వారు అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నారు. The Gentile church is in the Laodicean
end of the Laodicean age. అన్యజనుల సంఘము లౌదికలో ఉన్నది, లౌదికేయ అంతములో. If the Jews are in their homeland, already there, and the Gentile apostasy has already taken place, యూదులు వారి స్వదేశంలో ఉందరు, చేరుకున్నారు అక్కడకు. అన్యజనుల భ్రష్టత్వము ఎప్పుడూ సంభవించినది. and we have a president like we have, మన వలన ఉన్న ప్రెసిడెంట్ను మనము కలిగి ఉన్నాము. we have a nation that's broke up like we have, మన వలనే పగిలిపోయిన దేశమును మనము కలిగి ఉన్నాము. we have atomic bombs hanging in the hangars, హ్యాంగర్ లో అటామిక్ బాంబులను మనం పెట్టుకుని ఉన్నాము. we have a church that's lukewarm, మనకు నిలువెత్తిన సంఘం మనము కలిగి ఉన్నాము. we have a church of people that's pulled themselves together, మనకు ఒక సంఘం ఉన్నది, వారిని వారే ఆకర్షించుకుని ప్రజలు ఉన్నారు. we have a ministry that patterns the ministry of Jesus Christ for the catch the stone when he comes. What's left to happen? యేసుక్రీస్తు పరిచర్యను పోలే పరిచర్య మనకున్నది. ఎందుకంటే రాయి వచ్చినప్పుడు దానిని మనం పట్టుకుంటానికి ఇక జరుగుటకు ఇక ఏం మిగిలి ఉన్నది? It might be at any minute. అది ఏ నిమిషంలోనే కావచ్చు. There isn't nothing else left. ఇక ఏది విడిచిపెట్టబడలేదు. We're at the end time. మనము అంత్యకాలములో ఉన్నాము. Oh, glory. హో మహిమ కలుగును కాక. I don't know when we'll be able to get into that jubilee or not, but I just want to get part of it to you anyhow. ఆ జూబిలీలోకి నేను వెళ్ళుటకు తగిన వానిగా ఉన్నానో లేదో నాకు తెలియదు. అయితే ఎలాగైనా దానిలో మీరు భాగస్థులు కావాలని నేను కోరుతున్నాను. Listen, how many can see now? వినండి, ఇప్పుడు ఎంతమంది చూడగలుగుతున్నారు? Do you see where the scripture proves that the 70 weeks is 49 years? 70 వారములు 49 సంవత్సరాలని లేఖనం ఎక్కడ రుజువు చేయుచున్నదో మీరు చూస్తున్నారా? Do you see where the 62 weeks is 434 years? 62 వారములు 434 సంవత్సరములని మీరు చూస్తున్నారా? Do you see where the 69 weeks then was 69 వారములు ఎక్కడో మీరు చూస్తున్నారా? what was it, 483 years to this time? ఏంటది? 483 సంవత్సరములు, 483 సంవత్సరాలు ఈ కాలం వరకు. You see where Prince was cut off? అధిపతి ఎక్కడ కొట్టివేయబడినో మీరు చూస్తున్నారా? See, you're taking 40 years for them Jews to finally get into their place where God said. చూడండి, దేవుడు ఏ విధంగా చెప్పి ఉన్నాడో ఆ విధంగానే కడక యూదులు వారి స్థలానికి చేరుటకు వారికి 40 సంవత్సరాల పట్టుట నీవు తీసుకుంటున్నావు. Look over here where the Gentile age has come through everything that we said it would do. అది అలా ఉండునని మనం చెప్పుకున్న రీతిగా ప్రతి విషయంలో నుండి వచ్చిన అన్ని జనుల కాలాన్ని ఇక్కడ చూడు. What not we said it would do, what the Bible said it would do. అది అలాగ ఉంటుందని మనము చెప్పట్లేదు, అది అలాగ ఉండునని బైబిల్ తెలియజేస్తుంది. What the Bible said it would do, come right down to this last age. అది ఉండును అనే బైబిల్ ఏమని చెప్పినదో ఈ ఆఖరి కాలం వరకు అది వచ్చినది. And for 40 years them Jews has been returning back in here getting ready for God to do exactly what he did here. ఇక్కడికి వారు తిరిగి రావటానికి వారికి 40 సంవత్సరాలు పడుతుంది. ఆయన ఇక్కడ చేసినది దేవుడు సంసిద్ధ పడుటకు. They went out that way and they come in that way. వారు అమార్గన వెళ్లిపోయారు, వారు ఆ మార్గంలో వస్తారు. And Israel is back in her homeland. మరి ఇశ్రాయేలీయులు తిరిగి తమ స్వదేశంలో ఉన్నారు. Now when's God going to start their last week? దేవుడు వారి యొక్క ఆఖరి వారమును ఎప్పుడు ఆరంభించబోతున్నాడు? When? ఎప్పుడు? It may be today. ఏ రోజు కావచ్చునేమో. It may be before the sun sets tonight. బహుశా అది ఈ రాత్రి ప్రొద్దుగుంకక ముందు కావచ్చునేమో. God will declare it. దేవుడు తెలియచేస్తాడు. When it is, I don't know. ఎప్పుడది నాకు తెలియదు. I'm wondering. నేను ఆశ్చర్యపోతున్నాను. But I'm going to bring something here now in a few minutes, and I don't know whether you're going to believe it or not, but I've got to say it anyhow, I believe. అయితే కొద్ది నిమిషాల్లో ఇక్కడకు నేను ఒకటి తీసుకురానై ఉన్నాను. మీరు అది నమ్ముతారో లేదో నాకు తెలియదు, అయితే నేను దాన్ని చెప్పవలసి ఉన్నదనుకుంటున్నాను. We're at the homeland. మనము స్వదేశంలో ఉన్నాము. The Jews are in the homeland. యూదులు తమ స్వదేశంలో ఉన్నారు. We're at the end of the age, ready for the rapture. మనము కాలం యొక్క అంతములో ఉన్నాము, ఎత్తబట్టడానికి సంసిద్ధంగా ఉన్నాము. The rapture comes, the church goes up, we're caught up to meet him in the air. ఎత్తబడుట వచ్చినట్లయితే సంఘం వెళ్లిపోతుంది. మనము ఆకాశములో ఆయన ఎదుర్కొంటకు ఎత్తబడతాము. We all know that. మనందరికీ అది తెలుసు. The stone that was cut out of the mountain is ready to come at any time. పర్వతంలో తెగివచ్చిన రాయి లేక తీయబడిన రాయి ఏ సమయంలోనైనా వచ్చుటకు సంసిద్ధంగా ఉన్నది. And when it comes, what does it do? అది వచ్చినప్పుడు అదేమి చేస్తుంది? It does away with the Gentile age. అది అనిజల కాలమును తీసివేస్తుంది. It's all over and God completely quits dealing with them. అదంతా ముగుస్తుంది. దేవుడికి వారితో సంప్రదింపులు విరమించుకుంటాడు. Let him that's filthy be filthy still. Let him that's holy be holy still.
See? అపవిత్రుల ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుని ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. అవునా? What does he do then? He takes his church, the Holy Ghost filled. ఆ తర్వాత ఆయన ఏమి చేస్తాడు? పరిశుద్ధాత్మతో నిన్న ఆయన సంఘమును ఆయన తీసుకుంటాడు. What's the filthy? అపవిత్రత అనగా ఏమి? That's the sleeping virgin of them. It comes up for judgment. Way over in here. అది నిద్రించుచున్న కన్యకలు, ఇక్కడున్న వీరందరూ తీర్పుకు వస్తారు. We'll get that on another map when we continue this one over. అది మరొక పట మీద పొందుకుందాము. ఇది మనం కొనసాగించిన తర్వాత Where she comes up to the white throne judgment and has to be judged by the redeemed. ధవల సింహాసనం ఎద్దుకు ఆమె వచ్చి విమోచించబడిన వారితో తీర్పు తీర్చబడుతుంది. Paul told us not to take a matter to court because the saints would judge the earth. That's right. పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చబోతుండగా ఒక సమస్యను ఈ సభ యొద్దకు తీసుకుని వెళ్ళవద్దని పౌలు మనకు చెప్పి ఉన్నాడు. అవునా? We're at the end time. Here. మనం ఇక్కడ అంత్యకాలములో ఉన్నాము. Now, all right. సరే, మంచిది. And in the middle of this week, now here's the 70. ఇక్కడ ఈ వారం మధ్యలో అనగా 70వ వారం మధ్యలో Now, if these exactly was 7 years, each one of the weeks, and we've already had 69 weeks, ఇవి ఖచ్చితంగా 7 సంవత్సరాలైనట్లయితే ప్రతి ఒక్కటి వారమైతే 69 వారములు మనకు అయిపోయినవి. then we have the Gentile age, and we know we're at the end of the Gentile age. తరువాత మనకు అన్యజనుల కాలము, మరియు మనం అన్యజనుల కాలములోని అంతమున ఉన్నామని మనకు తెలుసు. Then there's one more week left for the Jew. Is that right? ఇక యూదుల కొరకు ఒక్క వారం ఉన్నది. అవునా? And that's exactly 7 years. అది ఖచ్చితంగా 7 సంవత్సరాలు. If this was 7 years, that's 7 years. ఇది 7 సంవత్సరాలై ఉండినట్లయితే అది 7 సంవత్సరాలై ఉండును. Because he said there's 70 weeks determined upon thy people. కారణం అతను చెప్పి ఉన్నాడు, నీ జనమునకు 70 వారములు విధింపబడెను. So we know we got 7 years for the Jews. కాబట్టి యూదులకు 7 సంవత్సరాలు ఉన్నవని మనకు తెలుసు. Is that true? అది నిజమేనా? Now look at it. If it's a question, I want to know it. See? ఇప్పుడు దాని వైపు చూడండి. ఏదైనా ప్రశ్న ఉంటే నేను దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అవును. Now, and in the middle of the week, the middle of this Jewish week, see, that's 3.5 years. ఇప్పుడు వారం యొక్క మధ్యలో ఈ యూదుల యొక్క మధ్య వారములో చూడండి, అది 3.5 సంవత్సరము. The Antichrist, the prince that is to come. అంత్యక్రీస్తు, రానున్న అధిపతి. And remember, he comes out of Rome. జ్ఞాపకం, అతను రోములో నుండి వచ్చును. The prince that is to come, what is he? A pope. A prince amongst the people that is to come. వచ్చునటువంటి అధిపతి అతను ఎవరు? పోపు, ప్రజల మధ్య అధిపతి. అతను రాబోతున్నాడు. There'll rise up a Pharaoh who doesn't know Joseph. యోసేపుని ఎరుగుడు వంటి ఫరో ఒకటి వచ్చును. Now you Protestants say, well, now that's it, but just a minute. ప్రొటెస్టెంట్ వారు మీరు చెప్తారు, సరి అది అయితే ఒక్క నిమిషం. We find out that the Protestants has an organization, makes a confederation of churches, an image to the beast, and go right with them. ప్రొటెస్టెంట్ వారు సంస్థాపకమును కలిగి ఉన్నారని, సంఘముల సమాఖ్యను ఒక మృగపు ప్రతిమను చేశారని మనం చూశాము. వారు నేరుగా వారితోనే వెళ్తారు. And we find out here that the Jews are called in on this confederation. ఈ యొక్క సమాఖ్యకు ఇక్కడ యూదులు పిలువబడతారని మనం చూశాము. Yes, sir. అవునండి. And they agree. And the Bible said they did. వారు అంగీకరిస్తారు, వారు చేస్తారని బైబిల్ చెప్తుంది. And he makes a covenant with them. అతడు వారితో నిబంధన చేస్తాడు. In the midst of the 70th week, the Antichrist breaks his covenant with the Jews, thy people. Why? 70వ వారం మధ్యలో అతని యూదులతో నిబంధన నిలిపివేస్తాడు, విడగొడతాడు. నీ ప్రజలు ఎందుకని? Now we read in Revelations 11 that I'll send. ప్రకటన 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, నేను పంపెదను. That's 11. You're coming on over towards 19 now. అది 11. ఇప్పుడు మీరు 19కి వస్తున్నారు. That he will send his 2 prophets. They'll prophesy in that time. అది ఆయన తన 2 ప్రవక్తలను పంపును, వారు వాస్తవమైన ప్రవచిస్తారు. And then they'll get angry at these prophets and actually kill them. ఆ తర్వాత వారు ఈ ప్రవక్తలపైన కోపము తెచ్చుకుని వాస్తవంగా వారిని చంపుతారు. Is that right? అవును, నిజమేనా? And their dead bodies shall lay in the spiritual street called Sodom and Gomorrah, where our Lord was crucified, Jerusalem. వారి యొక్క చనిపోయిన శరీరములు ఆత్మ సంబంధముగా
సదమ గొమర అని పిలువబడే వీధిలో పడవేయబడుతుంది. అక్కడే యెరూషలేములోనే మన ప్రభు సిలువేయబడ్డాడు. Is that right? అవునది నిజం. And they lay there for 3 days and nights. వారక్కడ 3 పగళ్ళు 3 రాత్రులు ఉంచబడతారు. And after 3 days and nights, the Spirit of life will come into them and they'll be raised up and go into glory. 3 రాత్రులు 3 పగల తర్వాత జీవాత్మ వారిలోకి వస్తుంది. వారు లేచి మహిమలోకి వెళ్లిపోతారు. The 10th part of the city fell at that time. Is that right? See? ఆ సమయమందు నగరములో 10వ భాగము పడిపోతుంది. అవునా? గమనిస్తున్నారా? What is that in the middle of this last 70 years? ఏంటది? ఆఖరు ఈ 70 సంవత్సరముల మధ్యలో When the church goes up, then the confederation, the sleeping virgin, సంఘము వెళ్లిపోయిన తర్వాత పరస్పర సహకార ఐక్యత లేక సమాఖ్యత జరుగుతుంది. Methodist, Baptist, Presbyterian, lukewarm Pentecost. All of them together with a confederation. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, నులివెచ్చని పెంతెకోస్తు వీరంతా సంఘముల సమాఖ్యత అయిపోతారు. Which have already got their big regime now. ముందుగానే ఇప్పుడు వారికి పెద్ద పరిపాలనా క్రమము అనగా రాజ్యతంత్రము ఉన్నది. And when they do, they'll make a covenant. And well, now, వారు చేసినప్పుడు వారు ఒక నిబంధనను తయారు చేస్తారు. ఇప్పుడే this new pope that we got now wants to bring them all in. Can't you see the thing he can write up? ఇప్పుడు వారికి ఉన్న కొత్త పోపు వారందరినీ ఒకటి కావాలని కోరుతున్నాడు. వస్తువు ఏ విధంగా కొప్పు కట్టుకుంటుందో నీవు చూచుట్లేదా? Go to give a talk on it and bring them all in. దాని గురించి ఒక పలుకుటకై వెళ్లి వారందరినీ లోనికి తెచ్చుట. First time for hundreds and hundreds and hundreds of years, 1,000 years or two, it's ever been done. వందల సంవత్సరాలలో ప్రప్రదంగా 1000 సంవత్సరాలు లేక 2 అదొక్కటే జరిగించబడుట. But now he's to bring them all in together and make a confederation in there. The Jews will accept it. అయితే ఇప్పుడు అతడు అందరినీ ఐక్యము చేయుచు ఒక పరస్పర సహకార ఐక్యత సమాఖ్యను చేయుచున్నాడు. అక్కడకు యూదులు కూడా అంగీకరిస్తారు. Amen. Glory. Hallelujah. Praise be to our God who lives forever and ever. ఆహా, మహిమ, హల్లెలూయా. నిరంతరము నివసించే, నిరంతరము జీవించే మన దేవునికి స్తుతి కలుగును కాక. There you are. అక్కడే నీవున్నావు. My brother, it's just as simple a little kid could see it. సహోదరుడా, చిన్న బిడ్డ ఎలా చూడగలడు? అది అంతటి సులభం. The confederation of bringing Jewish and Protestant and Catholic together. యూదులను, ప్రొటెస్టెంట్ వారిని, కథలిక్ వారిని పరస్పర సహకార ఐక్యత సమాఖ్యలోనికి తెచ్చుట. And remember, what's these two prophets going to do when they come? గుర్తుంచుకోండి, ఈ 2 ప్రవక్తలు వచ్చినప్పుడు వారు ఏమి చేస్తారు? This beast, this prince, that shall scatter the power of the holy people, what will he do? ఏ మృగము పరిశుద్ధ జనము యొక్క బలమును చెదరగొట్టి ఈ అధిపతి అతను ఏమి చేస్తాడు? He'll break his covenant with them. After 3.5 years, he'll oust them. వారితో అతని నిబంధన తెంపివేసుకుంటాడు. 3.5 సంవత్సరాల తర్వాత వారిని అతడు వెళ్ళగొడతాడు. Now people think that's communism. ప్రజలు దానిని కమ్యూనిజం అనుకుంటారు. That's just because the Spirit of God hasn't dealt with you yet. దేవుని యొక్క ఆత్మ నీతో ఇంకా సంధించలేదు. It's not communism, it's religion. అది కమ్యూనిజం కాదు, అది మతము. The Bible said it be so close to deceive the very elected if possible. బైబిల్ చెప్తుంది, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేయును. Jesus said so. See, we're in the last. అలాగేనని యేసు చెప్పాడు. చూస్తున్నారా, మనం ఆఖరి దినములో ఉన్నాము. Now these two prophets, what will they do? ఇప్పుడు ఈ 2 ప్రవక్తలు ఏమి చేస్తారు? It's Moses and Elijah. Amen. They'll rise on the scene. రంగం మీదకి వచ్చువారు మోషే, ఏలియాలు. They'll tell those Jews their mistakes. వారి తప్పిదాన్ని ఆ యూదులకు వారు తెలియచేస్తారు. And out of that Jewish bunch that's there now, to be the 144,000, God will call with these prophets. ఇక్కడ ఉన్న యూదుల గుంపులో నుండి ఈ ప్రవక్తల ద్వారా 1,44,000 మందిని దేవుడు పిలుస్తాడు. What is it? ఏంటది? The spirit of Elijah off in this Gentile church will just continue right on into that Jewish church. Go right on in and call Moses with him. ఈ యొక్క అన్యుల సంఘముల నుండి ఏలియా ఆత్మ ఆ యూదుల సంఘములోనికి వెళ్లిపోయి నేరుగా కొనసాగిపోయి పిలుస్తుంది. మోషే అతనితో కూడా ఉంటాడంటానికి అనుమానం లేదు. Hallelujah. You see it? And
And he'll preach the same message of Pentecost to those Jews that they rejected the Messiah. హల్లెలూయా. మీరు ఇది గ్రహించారా? అతడు ఆ యూదులు తిరస్కరించిన మెస్సయాను గుర్చి అదే పెంతెకొస్తు వర్తమానం ప్రకటించును. Amen. You see it? ఆమేన్. మీరు ఇది గ్రహించారా? It'll be the same Pentecostal message that these Jews will preach right over to them. అదే పెంతెకొస్తు వర్తమానం అవుతున్నది. ఈ యూదులే నేరుగా వారికి ప్రకటిస్తారు. And they'll hate those Jews so bad till they'll kill them. వారిని చంపివేసే వరకు వారిని ఆ యూదులు ద్వేషిస్తారు. And they were hated by all nations. అన్ని దేశముల ద్వారా వారు ద్వేషించబడతారు. And in the midst of the week, because that they had raised up a great powerful 144,000. వారం మధ్యలో ఎందుకంటే అన్ని దేశముల ద్వారా ఎందుకు వారు ద్వేషించబడతారనగా గంభీరమైన 144,000 మందిని వారు లేపారు కాబట్టి. They had the Holy Ghost, and brother, you talk about doing miracles. They did them. వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. సహోదరుడా, అద్భుతాలు చేయటం గురించి నీవు మాట్లాడు. వారు అదే పని చేశారు. They stopped the heavens that it didn't rain the days of their prophet. They spoke the earth with plagues and all they wanted to. వారు ప్రవచించే దినాలలో వర్షము కురియకుండా ఆకాశం నిలుపు చేశారు. వారెప్పుడు చేయాలనుకుంటారో అప్పుడు భూమి మీదకి తెగుళ్లు పంపారు. They give plagues and everything else. వారు తెగుళ్లు మొదలుగా వాటిని తెచ్చారు. They'll give them. Romans are a hard way to go. ఆ రోమీయులకు కఠినమైన మార్గమును కలుగు చేశారు. But finally they'll be killed. చివరికి వారు చంపబడతారు. Our God is a terrible God when He's angered. మన దేవుడు కోపపడినప్పుడు భీకరుడైన వాడు మన దేవుడు. But remember, that's over in the 70th week and the church is in glory. Amen. The wedding supper is going on. Yes. అయితే జ్ఞప్తించుకో, అది 70వ వారం అయిపోయిన తర్వాత సంఘ మహిమలోకి వెళ్లిపోయినది. ఆమేన్. పెండ్లి విందు జరుగుతున్నది. అవును. Now notice, that's where we've seen her coming back to the Millennium Temple over here at the end of the Jewish age, the anointed. ఇప్పుడు గమనించండి, అక్కడే యూదుల కాలపు అంతములో అభిషేకించబడిన దానిగా 1000 ఏళ్ల పాలనలోకి ఆలయంలోకి ఆమె తిరిగి వచ్చేట్టు మనం చూస్తున్నాము. Here he come riding on a white horse. Those followed him on white horses. ఇక్కడ ఆయన తెల్లని గుర్రం మీద వచ్చుట, ఆయన వెంబడించేవారు తెల్లని గుర్రాల మీద వచ్చుట చూస్తున్నాము. Horse powers. గుర్రములు, బలములు. Dressed in white. Blood, or vesture dipped in blood. Wrote on him the word of God. He come a mighty conqueror. Yes, sir. తెల్లని వస్త్రము ధరించి లేదా రక్తములో ముంచబడిన వస్త్రము దేవుని యొక్క వాక్యము అని ఆయన మీద వ్రాయబడినది. మహాజయశాలిగా ఆయన వచ్చుచును. అవునండి. Set up the millennium. Come into the temple. Glory. 1000 ఏండ్ల పాలన స్థాపించడానికి ఆలయంలోకి వచ్చుట. ఆమేన్. There he meets that 144,000. అక్కడే ఆయన ఆ 1,44,000 మందిని కలుసుకును. Now after that 70th week here, the 70th week, ఇక్కడున్న ఆ 70వ వారము తర్వాత 70వ వారము, this goes on during the 70th week. ఇది 70 వారములో ఇది జరుగును. In the 3 in the middle of it, he breaks it because he kills those 2 Pentecostal prophets. Amen. Sir, that smites the earth. దాని మధ్యలో అతడు దాన్ని తెంపివేయును. ఎందుకనగా ఆ 2 పెంతెకొస్తు ప్రవక్తలను అతడు చంపును. భూమిని బాధించిన ఆ 2 చంపును. And boy, he curses that church and he burns her with fire. బిడ్డా, ఆ సంఘమును ఆయన శపించును. ఆమెను అగ్నితో ఆయన దహించివేయును. Well, we find her out there in the shipmate, stand out to the last, that great immortal city of Rome. She come to her end in 1 hour. ఎందుకనగా అక్కడ సముద్ర వ్యాపారస్తులు నిలబడి, అయ్యో అయ్యో, రోము యొక్క ఆ అమరణ నగరము ఒక్క గడియలోనే అంతమైపోయినే. వారక్కడ ఆ విధంగా చెప్పడం మనం చూస్తున్నాము. She was blown to pieces. ఆమె ముక్కలుగా ఉదివేయబడినది. God knows how to do things. కార్యములు ఎలాగూ చేయబడవలెనో దేవునికి తెలియను. And while the angel looked over and said, why the blood of every martyr of Christ is found in her. దేవదూతలలో ఒకరు అక్కడ చూచి, ప్రతి ఒక్క క్రీస్తు హతసాక్షిక రక్తము ఆమెలో కనుగొనబడినది. For her deceiving, going out here and organizing, and making all this other kind of stuff and polluting the church. ఆమె యొక్క మోసమునకు ఇక్కడికి వచ్చి సంస్థాపకము చేసి సంఘాన్ని కలుషితము చేసే ఈ రకమైన
చెత్తనంతా చేసి and brought them things in there and martyred the very ones that tried to uphold it and tried to bring them out. అలాంటివన్నీ అక్కడికి సమకూర్చి దానిని ఆదుకొంటకు దానిని బయటకు నెట్టుటకు యత్నము చేసిన వారిని చంపివేసినది. Glory! Oh, I don't know. I feel like traveling on. మహిమ కలుగును కాక నాకు తెలియదు, నేను యాత్ర చేస్తున్నట్లుగా భావిస్తున్నాను. See, aren't you glad for sunlight? Walking in the sunlight. చూడండి, కుమారుని యొక్క వెలుగును బట్టి నీవు సంతోషించట్లేదా? కుమారుని వెలుగులో నడుచుకుంటానికి ఆనందించట్లేదా? Where are we at, brother? At the last hour. మనం ఎక్కడున్నాము సహోదరుడా? ఆఖరి గంటలో. It might happen any time. We're here. అది ఏ సమయంలోనైనా జరగవచ్చు. మనం ఇక్కడ ఉన్నాము. The message has gone forth for the latter church. Churches rejected this Christ. తర్వాత సంఘానికి, తన యొక్క క్రీస్తును తృణీకరించిన సంఘానికి వర్తమానం వెళ్లిపోయినది. The Jews are in their homeland for the spanning space of time, 40 years. యూదులు వారికి నియమించిన కాల పట్టికయగు 40 సంవత్సరాలలో వారు తమ స్వదేశంలో ఉన్నారు. The new city has been built. క్రొత్త పట్టణము కట్టబడి ఉన్నది. They're watching for what? A coming Messiah. దేనికై వారు కనిపెడుతున్నారో రానున్న మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తున్నారు. When will it be? I don't know. అదెప్పుడు? అది నాకు తెలియదు. When that stone smites the image, here she's gone. ఈ రాయి ఆ ప్రతిమను ఇక్కడ ఎప్పుడు కొడుతుందో ఆమె వెళ్లిపోతుంది. It's all over then. అదంతా అప్పటికైపోతుంది. Now, notice here. In the middle of the week, 3.5 days, 3.5 years rather. ఇప్పుడు ఇక్కడ గమనించు, వారం మధ్యలో లేక 3.5 సంవత్సరాల తర్వాత He breaks the covenant and causes the sacrifice and oblate that they will have set up already. అతను నిబంధనను నిలిపివేసి అర్పణను నైవేద్యమును వారు ముందుగానే ఏర్పరచుకుని అట్టి దానిని, Because they'll go right back and say, now look, you all are churches. You can be received in this image unto the beast. కారణం నేరుగా వారు వెనుకకు వెళ్లిపోయి, చూడు మీరంతా కూడా సంఘాలు, మృగము కొరకై ఈ ప్రతిభని మీరు పొందగలుగుతారు అని వారు చెప్తారు. We'll have a fellowship. We'll get rid of communism. We'll just swipe communism all the way out. మనకు ఒక సహవాసం ఉన్నది. మనం కమ్యూనిజంను తిరస్కరించి ఉన్న వారము. మనం ఎల్లప్పుడూ కూడా కమ్యూనిజమును తుడిచిపెడదాము. See, and they can do it. See, and they'll do it. చూశారా, వారు దాన్ని చేయగలుగుతారు. చూశారా, వారు అది చేస్తారు. But now what? And set up to this the daily worship. ఇప్పుడు గమనించండి, ఈ అనుదిన ఆరాధనను ప్రవేశపెడతాడు. Sacrifice will come back into the city when the temple is rebuilt. ఆలయం కట్టబడిన తర్వాత పట్టణంలోకి అర్పణను మరలా తీసుకుని వస్తారు. And this prince that's to come in the middle of this week will break his covenant and do away with this sacrifice. వారం మధ్యలో వచ్చినటువంటి ఈ అధిపతి నిబంధన నిలిపివేసి అర్పణలు తీసివేస్తాడు, నిలిపివేస్తాడు. That he has scattered it. And what he do? And he lasts on to the consummation. అది అతను చెదరి కొడతాడు. చెదరగొట్టును చెప్పబడినది. అతను ఏమి చేస్తాడు? అంతవరకు అది కొనసాగుతుంది. And notice the overspreading of abomination to make desolation. The overspreading of abomination. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. హేయమైనది నిలుచు వరకు. What is abomination? Filthiness. ఏంటి హేయమైనది? మురికి. చూశారా? To make desolate. What is that? To do away with. నాశనం చేయుట. ఏంటది? నిలిపివేయుట. The overspreading of this to do away with that. See? The overspreading of that. Roman power to conquer all the sleeping virgins, Jews and all. ఇది విస్తరించే వరకు లేక నిలుచు వరకు దాన్ని నిలిపివేయును. చూశారా? రోమా బలము విస్తరించుట, నిద్రించు కన్యలను, యూదులను అందరినీ జయించుట. We'll all be Roman or we won't be nothing. మనమంతా రోమీలు కావాలి, లేకపోతే మనమేమీ కాదు. He'll break his covenant in the middle of the week. అర్ధవారానికి అతని నిబంధన నిలిపివేయును. Overspreading of the abomination. హేయమనేది నిలిచే వరకు లేక విస్తరించే వరకు. If it was the abomination in Jesus' time, when Rome would come over there with their propaganda. రోము తన పలుకుబడితో అక్కడ ఉండినప్పుడు యేసు యొక్క కాలములో అది హేయమైనదైతే It'll be Rome again, it'll be abomination again to the church to make desolate and shall continue unto the consummation. అది తిరిగి రోమియే అవుతుంది. అది తిరిగి సంఘానికి హేయమైనది అవుతున్నది.
పాడిన దానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. What will he do? అతను ఏమి చేస్తాడు? He'll continue it on unto the consummation. That's the end. ముగింపు వరకు అతను దాన్ని కొనసాగిస్తాడు. అది అంతము. Now, Jewish and Romanism, Protestantism, that is the sleeping virgin, shall consolidate themselves together in the form of the Federation of Churches. యూదామతము, రోమిల విశ్వాసము, ప్రొటెస్టెంటులు, అది నిద్రిస్తున్న కన్య, వారు ఒకరు ఒకరు ఐక్యపరుచుకుని సంఘముల సమాఖ్యముగా తయారవుతవి. And it will be like Jesus said in Matthew 24 and from Revelation 13:14. అది యేసు మత్తయి సువార్త 24లో చెప్పినట్లుగాను ప్రకటన 13:14లో ఉన్నట్లుగా ఉండును. Let's get Revelation 13:14. See how I got it marked down here to see what 13:14. ప్రకటన 13:14 తీసి అదేంటో చూద్దాం. అది ఏదైనా తెలుసుకుంటానికై నేను ఇక్కడ గుర్తు పెట్టుకున్నాను. 13:14. All right, sir. మంచిదండి. And deceive them that dwell upon the earth by the means of those miracles which he had power to do, consolidating the churches in the sight of the beast, saying unto them that dwell upon the earth, that they should make an image unto the beast that had the deadly wound by the sword and did live. కత్తి దెబ్బ తిరియు బ్రతికిన ఈ క్రూరముగునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. Now we know beyond any shadow of doubt who that beast was, that power that had the deadly wound that did live. ఇప్పుడు మనకి ఎలాంటి అనుమానపు తావు లేకుండా ఆ మృగము ఎవరో మనం తెలుసుకున్నాము. చావు దెబ్బ తిని బ్రతికిన ఆ శక్తి ఏదో మనకు తెలుసు. It was when pagan Rome was killed and papal Rome took its place. అది అనే రోము చనిపోవుట, పాపల్ రోము అనగా మత రోము దాని స్థానాన్ని స్వీకరించుట. When pagan power was killed and papal power took its place. అన్యుల బలము చంపబడినది, పోపు బలము దాన్ని స్వీకరించినది. Now, Revelation 13:14, Jesus in Matthew 24 warned them of it. ప్రకటన 13:14, మత్తయి 24లో యేసు దాన్ని గురించి హెచ్చరిక చేశాడు. An image unto the beast. మృగమునకు ఒక ప్రతిమ. Paul in 2 Thessalonians, the 2nd chapter, 3rd and 4th verse. పౌలు 2 తెస్సలోనికయ 2వ అధ్యాయము 3-4 వచనాలు. Let's get it. See Paul, what he says here about that great Holy Spirit on this great prophet of the Lord. See what he said about in the last days. అది తీద్దాం. దీన్ని గురించి ఇక్కడ పౌలు ఏమని చెప్పాడో చూడండి. ప్రభు యొక్క గొప్ప ప్రవక్త మీద, ఈ ప్రవక్త మీద ఆ గొప్ప పరిశుద్ధాత్మ ఉండగా కడవరి దినాన్ని గురించి అతను ఏమని చెప్పాడో చూడండి. In 2 Thessalonians, the 2nd chapter, is what it is. 2 తెస్సలోనికయ 2వ అధ్యాయంలో అది ఉన్నది. All right, sir, and begin with the 3rd verse, I believe it is. మంచిదండి. 3వ వచనము ఆరంభం అనుకుంటాను. All right, let's read now. Listen close, everybody. సరే, ఇప్పుడు మనము చదువుదాము. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. How many believes that Paul was filled with the Holy Spirit? పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడని ఎంతమంది నమ్ముతున్నారు? Amen. Watch here. ఇక్కడ గమనించండి. Let no man deceive you by any means, for that day shall not come except there come a falling away first. ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. మొదట భ్రష్టత్వము సంభవించిదేనే కాని ఆ దినము రాదు. He's trying to get out of their head as he's coming right then, so there's got to be a falling away from the church first. He come over this lady of sin age. అప్పుడే ఆయన వస్తున్నట్లుగా వారి తలల మీద ఉన్నట్లుగా ప్రయత్నిస్తున్నాడు. అతను చెప్పుచున్నాడు, సంఘం నుండి మొదట వెళ్లిపోవుట జరగవలసి ఉన్నది. చూశారా, ఇప్పుడు ఈ లౌకిక కాలంలోకి వచ్చాము. And that man of sin be revealed. పాప పురుషుడు బయలుపరచబడును. The man of sin, unbelief in the Holy Ghost, unbelief, be revealed. The son of perdition. పాపపు పురుషుడు పరిశుద్ధాత్మలో అపనమ్మకం బయలుపరచబడును. నాశనపుత్రుడు, నాశన పాత్రులకు కుమారుడు. Like Judas was, treasure of the church. యూదావలే సంఘపు ఖజానాదారుడు. Who opposes and exalts himself above all that's called God, or that is worship. ఏది దేవుడనబడినో, ఏది పూజింపబడినో దానినంతటిని ఎదిరించుచు దాని అంతరికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనును. So that
he as God sitteth in the temple of God. తాను దేవుడినని కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. Brother, is there a person on earth outside of the Vatican that does that? సహోదరుడా, అది చేయునది వాటికన్ కు ఆవల భూమి మీద ఎవరైనా చేయగలరా? Where's it at? అది ఎక్కడున్నది? I go on over here in Revelation 13 and show you that this man sits on in a city, and the city sits on 7 hills. ఇప్పుడు ఇక్కడ ప్రకటన 13లోకి వెళ్లి పట్టణములోనున్న 7 కొండల మీద కూర్చున్న మనిషిని మీకు చూయిస్తాను. And the numbers of the beast is 666 wrote out in the Latin Roman alphabet is 666 is Vicarious and Philadelphia. మృగం యొక్క సంఖ్య 666 లాటిన్ వ్రాయబడినది. రోమా అక్షరమాల 666 వైకారివిస్ ఫెలిడాయ్ అయి ఉన్నది. Which is instead of the Son of God on a Pope's throne. అనగా దేవుని కుమారునికి బదులు పోపు సింహాసనం పైన And he's got a triple crown. అతని కుర్చీ 3గా ఉండిన కిరీటము. And I've looked right at the crown, stood as close as my hand is to my face like that, and seen the decked crown of the Pope right there in the Vatican. Myself. నా చెయ్యి నా ముఖం దగ్గర పెట్టుకున్న దగ్గరగా నిలబడి ఆ కిరీటాన్ని నేను నిన్నుగా చూశాను. వాటికన్ లో నాకు నేనే స్వయంగా శృంగారించబడిన పోపు కిరీటాన్ని చూశాను. Stood and looked at it. Be sure I know what I was talking about. నిలబడి దాని వైపు చూశాను. నేనేం మాట్లాడి ఉన్నానో అది నాకు తెలుసు. He opposes himself above all that's called God, all the godly man. అతడు తనకు తానే దేవుడనబడు దానికంటే పైగా హెచ్చించుకొనుచు, చూడు, భక్తి గల వారందరికంటే పైగా హెచ్చించుకొనుచున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు. He's the holiest of all of them. వారి అందరిలో అతడే పరిశుద్ధుడు. Sits in the temple of God, just showing himself he is God, forgiving sins on earth and so forth, Sure. అతడు దేవుని ఆలయంలో కూర్చొని అతడు తానే దేవుడిగా కనపరుచుకుంటూ భూమిలోని పాపాలను క్షమిస్తున్నాడు. తెలుసా? వాస్తవం సుమా. Paul said that falling away will have to come first. That son of perdition be revealed. పౌలు చెప్తున్నాడు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడు పాప పురుషుడు బయలుపరచబడును. Remember ye not that when I was with you I told you these things? నేనింకను మీ యొద్దనున్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? Oh, I'd like to have been sitting there hearing Paul preach that with you. ఓ, నేను అక్కడే కూర్చుండి పౌలు బోధ చేసేది నేను వినాలని ఆశపడుతున్నాను. మరి మీరు I like to listen to him. Oh, my. ఏ విధంగా నే అతని మాట వినగలను? అయ్యో. Now what's he going to do? ఇప్పుడు అతను ఏమి చేయబోతున్నాడు? An image unto the beast. 2 Thessalonians. మృగమునకు ఒక ప్రతిమను. 2వ తెస్సలోనికయ. Now listen. Listen close now, real close. ఎప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. The church was already feeling the coming of a pope. పోపు వచ్చుచున్నటువంటి భావాన్ని సంఘము ఏనాడు ఎరిగినది. What is it? The end of that church age, Paul. ఏంటది? ఆ సంఘకాలం యొక్క ముగింపులో పౌలు They seen this Nicolaitan stuff was rising up. It's going to make a holy man. ఈ నికోలాయితు చెత్త వచ్చుచున్నట వారు చూశారు. ఒక పరిశుద్ధ మనిషిని వారు చేయబోయారు. So what? Pope. దేనికి? పోప్. Worldliness and the aristocrats had creeped into the church and changed in the order of worship. లోకము, ధనికులు సంఘములో చొరబడ్డారు, ఆరాధన క్రమాన్ని మార్చారు. Paul, with the Holy Ghost, had caught that in the Spirit. పౌలు పరిశుద్ధాత్మతో ఆత్మలో దాన్ని పట్టుకున్నాడు. And the church, with its classics and dignitary personalities and so forth, that they seen there was coming something, and the Holy Ghost was warning them of the last days. సంఘము హోదాల గల వ్యక్తులతో ఒకటి వచ్చుచున్న వారు చూశారు. కడవరి దినాల గురించి పరిశుద్ధాత్మ వారిని హెచ్చరిక చేశాడు. Don't you remember how Jesus spoke of it? దాని గురించి యేసు ఏమని చెప్పినాడు మీకు జ్ఞప్తిలేదా? The deeds of the Nicolaitans which finally become a doctrine and then become an organization. నికులత క్రియలు చివరికి ఒక సిద్ధాంతమైనవి, ఆ తర్వాత ఒక సంస్థాపకమైపోయినవి. Brother, we're not in darkness now, remember, see? సహోదరులారా, ఇప్పుడు మనము చీకట్లో లేము, జ్ఞప్తించుకో. గమనిస్తున్నారా? Here we are. ఇక్కడే మనం ఉన్నాము.
the deeds of the Nicolaitans, the organizations starting in, the great dignitaries and over the churches and so forth, then formed into the Catholic Church. నికలత క్రియలు సంస్థాపక సంఘము ఆరంభమైనది. గొప్ప గొప్ప హోదాగల ఉద్యోగులు, అక్కడ ఉన్న సంఘాలు మొదలైనవి. ఆ తర్వాత కేథలిక్ సంఘముగా ఏర్పడినది. And Paul said there cannot be an end time. There cannot be a time till the falling away from the real Pentecostal faith. పౌలు చెప్పినాడు, నిజమైన దాని నుండి పెంతెకోస్తు విశ్వాసము నుండి భ్రష్టత్వం జరిగే వరకు కడవరి కాలము ఒక కాలము రాలేదు. Pentecostal faith will be done away with and the dignitaries will be set in. పెంతెకోస్తు విశ్వాసము గతించిపోతుంది. హోదా గల వారు లోపలికి వచ్చేస్తారు. They'll have a man that'll take the place of God, set in the temple of God, or oppose himself above all the people like that. దేవుని యొక్క స్థానమును తీసుకుని ఒక మనుషుడు వారికి ఉంటాడు. ఆలయంలో కూర్చుంటాడు, ఎదిరిస్తాడు. ఆ విధంగా ప్రజల అందరికంటే ఎక్కువగా చెప్పుకుంటాడు. See, what is it? Nickel, overcoming the laity. See? చూశారా? అదేంటో నికావో, లౌకికమును జయించుడా. చూశారా? All is called God. He'll set in this temple of God, like God. ఏది దేవుడు నిలబడినో దేవుని వలె దేవుని ఆలయంలో ఉంటాడు. Paul said there'll be a falling away first in the last days. పౌలు చెప్పాడు, మొదట ఆఖరి దినాలలో పడిపోవడం జరుగుతుంది. And here we are right here now and see that falling away. మనం ఇక్కడే ఉన్నాము. పడిపోవుట లేక భ్రష్టత్వం జరుగుట మీరు చూస్తున్నారా? And seeing the church getting further and further away from it and going right back again, and it was the end time. సంఘము ఇంకా ఇంకా వెనుకకు పోవుట మనం చూస్తున్నాము. అది నేరుగా వెనుకకు పోతుంది. మనము అంత్య దినాల్లో ఉన్నాము. All right. మంచిదే. Now, if the 69 weeks hit perfect, and the Jews are in their homeland now, and the Gentile church age has hit exactly to the end time, to the Nicolaitan time, or to the Laodicean time. ఇప్పుడు 69 వారములు సరిగ్గా సంధించినట్లయితే యూదులు వారి యొక్క స్వదేశంలో ఉన్నారు. ఇప్పుడు అన్ని జనులు సంఘం సరిగ్గా అంత్యకాలము తాకినది. నిఖిలత కాలమునకు లేక లౌకిక కాలానికి. How close is the coming of the Lord? The end of all things, the end of this age, and the rapture. ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉన్నదో, అన్నిటికీ అంతము సమీపించున్నది. ఈ కాలము అంతము ఎత్తబడుట ఎంత సమీపంగా ఉన్నదో కదా. The moment he starts that 70th week or 7 years, the church is gone. 70 వారము ఆయన ఆరంభించిన క్షణాన లేక 7 సంవత్సరాలలో సంఘం వెళ్లిపోతుంది. Can you see it, friends? స్నేహితులారా, అది చూడగలిగి ఉన్నారా? Raise up your hand if you can see it. See, now, let's not be children. Let's not be playful anymore. We're at the end time. Something's fixing to happen. అది మీరు గ్రహించగలిగినట్లయితే మీ చేయి పైకెత్తండి. అవునా, మనమిక పసిపిల్లలుగా ఉండకూడదు. మనమిక ఆటకాయితనముగా ఉండరాదు. మనము అంత్యకాలములో ఉన్నాము. ఒకటి జరగబోతున్నది. We're at the end. Here we are. మనము అంతములో ఉన్నాము. అక్కడే మనం ఉన్నాము. These 69 weeks hit perfect. The going away of the Jews hit perfect. The church age hit perfect. ఈ 69 వారములు సంపూర్ణముగా తాకినవి. యూదులు వెళ్లిపోవుట సంపూర్ణముగా తాకినవి. సంఘకాలములు సంపూర్ణముగా తాకినది. We're at the end time. The end time. The Laodicean church age. The end of it. మనం అంత్యకాలములో ఉన్నాము. లౌకిక కాలములో దాని యొక్క అంతములో ఉన్నాము. The star messengers all preach their message. It's gone out. We're just coasting. నక్షత్ర వర్తమానికులందరూ వారి వర్తమానాలను బోధించారు. అది గతించినది. మనమిక తీరమున ఉన్నాము. The Jews has been coming back for 40 years. యూదులు తిరిగి వస్తున్నారు 40 సంవత్సరాల నుండి. They're in their homeland. వారు తమ సొంత దేశంలో ఉన్నారు. What's to happen next? The coming of the stone. ఇక ఏమి జరగనై ఉన్నది? రాయి దిగివచ్చుటే. There we are. అక్కడే మనమున్నాము. What time will it happen? I don't know. అది ఎప్పుడు జరుగుతుంది నాకు తెలియదు. Brother, for me, I want to be ready. అయితే సహోదరుడా, నేను సంసిద్ధపడవలసి ఉన్నది. I want to have my clothes all ready. నా వస్త్రాలు నేను సిద్ధపరచుకోవలసి ఉంటున్నది. Now, we just got just a very few minutes. And I wish you listen quietly now, just for a minute. మనకిక కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నవి. ఒక్క నిమిషం మీరు ఎంతో నెమ్మదిగా
వినాలని నేను ఆశపడుతున్నాను. The moment he starts the 70th week or 7 years, the church is gone. ఆయన 70వ వారము ఆరంభించిన క్షణానే లేక 7 సంవత్సరాలు ఆయన ఆరంభించగానే సంఘం వెళ్లిపోతుంది. Now listen. I'm quoting again, re-quoting so we won't forget. ఎప్పుడు వినండి, నేను తిరిగి మరలా ఉచ్చారణ చేయుచున్నాను, మీరు మర్చిపోకూడదని. This is what the Holy Spirit put upon my pen while I was writing. నేను వ్రాసుకుంటున్నప్పుడు ఇది పరిశుద్ధాత్మ నా కలంపై పెట్టినది. We are in the Laodicean age. The Christ is being rejected by his own church. మనము లౌకిక సంఘ కాలంలో ఉన్నాము. క్రీస్తు తన స్వంత సంఘము ద్వారా తృణీకరించబడ్డాడు. The star of this age, the messenger has gone forth, and Israel is in her land. ఏ కాలం యొక్క నక్షత్రం వర్తమానము వెళ్లిపోయినది. ఇశ్రాయేలు ఆమె దేశంలో ఉన్నది. You see where we're at? మనం ఎక్కడ ఉన్నామో మీరు గ్రహిస్తున్నారా? We're at the end. మనము అంతమున ఉన్నాము. And just one or two more comments. ఇప్పుడు 1-2 వివరణలు. All this now that we see will help us by his grace as we endeavor to approach these last 7 seals. ఆయన కృపను బట్టి ఈ ఆఖరి 7 ముద్దలు సమీపించుటకు మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనము చూచినదంతా కూడా మనకు ఉపయుక్తమవుతుంది. See where we'd have missed it? మనం ఎక్కడ వదులుకుంటామో మీరు చూస్తున్నారా? From Revelation 6:1 to Revelation 19:21. We would have missed it. ప్రకటన 6:1 నుండి ప్రకటన 19:2 వరకు మనము దాన్ని వదులుకుంటాము. Because see, we'd have been trying to apply it back here in this Gentile age where you see it's over in this age. See? కారణం చూస్తున్నారా? దానిని మనము వెనుక అనగా గతములో ఈ అన్య కాలమునకు పొందిక చేయుటకు ప్రయత్నం చేశాము. అక్కడ ఈ కాలములో అది ముగిసిపోయినది. చూస్తున్నారా? Now we have proved it by the Word of God and by the history and by everything. మనము దానిని దేవుని యొక్క వాక్యము ద్వారాను చరిత్ర ద్వారాను ప్రతి దాని ద్వారాను మనం రుజువు చేశాము. And by the signs of the times, by the days that there's nothing else left, we're at the consummation of the Gentiles. కాలముల యొక్క సూచన ద్వారాను దినముల ద్వారాను రుజువు చేశాము. ఇక ఏది మిగిలి ఉండలేదు. మనము అన్యజనుల కాలము యొక్క ముగింపులో ఉన్నాము. What are we going to do about it? దాని గురించి మనం ఏమో చేయబోతున్నాము. My soul and your soul. It's my life and your life. It's the life of our loved ones. అది నీ ఆత్మ నా ఆత్మ, అది నీ జీవము నా జీవము, అది మనం ప్రేమించు ప్రియుల జీవము. అది We've been padded along too much. మనం ఎక్కువగా బుజ్జగించబడ్డాము. We've had too many things easy. మనకు అనేకములైన చులకన మార్గాలున్నవి. We better get moving. It's later than you think. మనం సాగిపోవడం మంచిది. అది నీవు తలంచిన దానికంటే ముందవుతుందేమో. Just remember. గుర్తుంచుకో. Now, a striking statement, if you want to put it down. మీరు గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నట్టే ఒక మెరుపు లాంటి వివరణ. Listen close, please. This is my last comment. Next to దయచేసి జాగ్రత్తగా వినండి. తరువాత దానికి ఇది నా యొక్క ఆఖరి వివరణ. I got a little bitty thing here just after this, a little note I want to speak about. దీని తర్వాత చిన్నది నేను మాట్లాడవలసిన ఒక చిన్న పట్టిక నా యుద్ధ ఉన్నది. I'll rest just a moment and listen close. ఒక క్షణం ఉండి జాగ్రత్తగా వినండి. Give you something striking to go right in on this. See? అందులోకి వెళ్ళుటకై జ్ఞప్తి వచ్చిన ఒకటి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. గమనిస్తున్నారా? There's not even a width of a knife blade between the end of this age and the coming of Christ. క్రీస్తు యొక్క రాకడకు ఈ కాలం యొక్క అంతానికి మధ్య కత్తిమనంత వెడల్పైన లేదు. Everything, there's nothing else left. ప్రతిది ఏమీ కూడా విడుబడలేదు. Is Israel in her homeland? We know that. ఇశ్రాయేలు తన స్వదేశంలో ఉన్నదా? మనకది తెలుసు. Are we in the Laodicean age? మనం లౌకిక కాలంలో ఉన్నాము. Has the message of this Pentecostal age went forth to try to shake the people back to the original Pentecostal blessing? ఈ పెంతెకోస్తు కాలం యొక్క వర్తమానం వెళ్లిపోయి ఆరంభ పెంతెకోస్తు ఆశీర్వాదాల వైపునకు ప్రజలు నడిపించుచున్నదా? Has every messenger come through the age just exactly the same thing? ఖచ్చితంగా అదే సమయంలో ప్రతి వర్తమానికుడు కాలములో గుండా వచ్చి ఉన్నాడా? Is the nations against nations? రాజ్యం మీదికి రాజ్యం లేచుచున్నదా? Pestilence? తెగుళ్ళు?
Is there a famine in the land today? The true church driving hundreds of miles seeking to hear the word of God? ఈనాడు దేశంలో క్షామం ఉన్నదా, కరువు ఉన్నదా? నిజమైన సంఘము దేవుని వాక్య వినడానికి కొరకై వందల కొలది మైళ్ళు ప్రయాణము చేయట్లేదా? Not for bread alone, but for hearing of the word of God, there come a famine. ఆహారం కొరకు కాదు, దేవుని వాక్య వినుట కొరకు ఒక క్షామం ఉన్నది. Is that right? అది నిజమేనా? Well, we're living right in the middle of it right here now. దాని యొక్క మధ్యలో ఇప్పుడే ఇక్కడ ఉన్నాము. See where we're at? మనం ఎక్కడ ఉన్నామో చూడండి. We're waiting for that stone. మనం ఆ రాయి కొరకు ఎదురు చూస్తున్నాము. A striking statement. ఒక దెబ్బ కొట్టే వివరణ. From the time God made the promise to Abraham, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన సమయం మొదలుకొని, don't miss this. ఇది విడిచిపెట్టవద్దు. From the time God made the promise to Abraham, Genesis 12:3, to the time of Christ being rejected in AD 33 by the Jews, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన సమయం మొదలుకొని ఆదికాండం 12:3 నుండి క్రీస్తు తర్వాత 33లో క్రీస్తు యూదులచే నిరాకరించబడినప్పటి వరకు, according to Galatians 3:16 and 17, and according to Ursher's, U-S-H-E-R-S, Ursher's chronology of the Hebrews, గలతీ 3:16-17 ప్రకారము అషర్ USHERS యొక్క హెబ్రీ దినవృత్తాంతము ప్రకారము the power of God was with the Jews exactly 1954 years. God dealt with the Jews 1954 years. దేవుని శక్తి యూదులతో ఉండెను. ఖచ్చితంగా 1954 సంవత్సరాలు దేవుడు యూదులతో 1954 సంవత్సరాలు సంప్రదింపులు జరిపి ఉన్నాడు. According to the chronology of the Jews and according to Galatians 3:16 and 17, అది యూదుల దినవృత్తాంతాల గ్రంథాల ప్రకారంగాను గలతీ 3:16-17 ప్రకారంగా. you got many more scriptures, but just give that. నా దగ్గర చాలా లేఖనాలు ఉన్నవి, కానీ అది మాత్రం ఇచ్చుచున్నాను. Then after they rejected Christ, he turned to the Gentiles to take a people for his name. ఆ తర్వాత వారు క్రీస్తుని నిరాకరించిన తర్వాత ఆయన నామమునకై ఒక జనమును తీసుకుంటానికై ఆయన అన్యుల వైపునకు తిరిగాడు. You want a scripture on that? The place? Acts 15:14. ఆ స్థలం మీద దాని మీద లేఖనం మీకు కావాలంటే అపోస్తుల కార్యం 15:14. Now, counting the time, we find that we have exactly, listen, 17 years left, and we will have the same span of time given to us as God dealing with us in the power of the Holy Spirit since AD 33 until 1977. ఇప్పుడు కాలము లెక్కించట్లో వినండి, 17 సంవత్సరాలు మిగిలినట్లుగా మనం చూస్తున్నాము. అదే కాల పరిమితి మనకు ఇవ్వబడినది. క్రీస్తు తర్వాత 33 నుండి 1977 వరకు పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు మనతో సంప్రదింపులు చేయుచున్నట్లుగా. The same span of time of 1954 years, God deals with us the same as He did with the Jews. అదే కాల పరిమితి 1954 సంవత్సరములు దేవుడు ఏ విధముగా యూదులతో సంప్రదింపులు చేస్తున్నాడో అలాగనే దేవుడు మనతో సంప్రదింపులు చేస్తున్నాడు. How about that? దాని గురించి ఏంటి? Now, mark down in your book a little scripture here I want to give you. ఇప్పుడు నీ పుస్తకంలో నీవి గుర్తుపెట్టుకో, ఒక చిన్న లేఖనము నేను ఇక్కడ మీకు ఇవ్వబోతున్నాను. Leviticus 25, beginning with the 8th verse. God calls a jubilee every 49th year. లేవి కాండము 25:8 వచనము ప్రారంభము నుండి దేవుడు సునాద సంవత్సరము అని పేరు పెట్టాడు ప్రతి 49 సంవత్సరమునకు. The 50th year was the jubilee. We know that. We understand that. 50వ సంవత్సరము జూబిలీ, సునాద సంవత్సరము మనకు తెలుసు, మనం అది అర్థం చేసుకున్నాము. From the first jubilee of Leviticus 25:8 in 1977 will be the 70th jubilee, making exactly 3,430 years. మొదటి సునాద సంవత్సరము మొదలు అనగా లేవి కాండం 25:8 మొదలు 1977 70వ సునాద
సంవత్సరం అవుతున్నది. అది ఖచ్చితంగా 3430 సంవత్సరములు. Jubilee means they're going up. Really? జూబిలీ అనగా అర్థం పైకి వెళ్ళటం, విడుదల. Oh, we're watching for the coming of that glad millennium day. ఆనందకరమైన ఆ రాబోతున్న ఆ వెయ్యేండ్ల పాలన దినాల కొరకై మనము ఎదురు చూస్తున్నాము. When our blessed Lord shall come and catch his waiting bride away. శుభప్రదుడైన మన ప్రభు వచ్చి ఎదురు చూస్తున్న ఆయన పెళ్లి కుమార్తెని ఎత్తుకొని పోవును. Oh, the world is growing, crying for that day of sweet release. ఓ లోకం ములుగుతున్నది, ఆ మధురమైన విడుదల రోజు కొరకై కెక్క పెడుతున్నది. When our Savior shall come back to earth again. మన రక్షకుడు తిరిగి భూమిపైకి ఎప్పుడు వచ్చునా అని. Did you get that? మీరు ఇది అర్థం చేసుకున్నారా? God has dealt with us exactly the same amount of time that he dealt with the Jews from the time he gave Abraham the promise until the rejecting of the Messiah in AD 33 was 1954 years. దేవుడు ఎంతకాలమైతే సంప్రదింపులు చేశాడో ఖచ్చితంగా అంతకాలమే మనతో సంప్రదింపులు చేశాడు. అబ్రహాముకు ఆయన వాగ్దానం ఇచ్చిన సమయం మొదలు మెస్సయ్య క్రీస్తు తర్వాత 33లో నిరాకరించబడిన ఆ సమయం వరకు